ఇది భారత్లో మ్యాక్బుక్ ఐప్యాడ్ తయారీకి కేంద్రం చర్చలు, స్థానిక విడిభాగాల సరఫరా వ్యవస్థపై కేంద్రం దృష్టి. ఇరవై 29న మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం, హాజరు కానున్న మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడి, ఏర్పాటు పరిశీలన. అశ్వాపురం మండలం మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ఈ నెల 29న రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభమవుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పనులను వేగవంతం చేస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల చేతుల మీదుగా గోదావరి జిల్లాలు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాయన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు సాగునీరు అందించి వారి వ్యవసాయానికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇది కథ. సో మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించడమే నా ప్రధాన లక్ష్యం అంటూ కూడా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నారు. ఈ 29 నాడు మంత్రులు తుమ్మల, పొంగిలేటి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. దీనివల్ల ఎంతోమంది రైతన్నలకు లబ్ధి చేకూరుతుంది, ఎంతోమంది రైతన్నలకు ఈ వ్యవసాయానికి సాగునీరు అందుతుంది. ఇదే నా ప్రధాన లక్ష్యం. సో ఇది నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అయితే చెప్తా ఉన్నారు. వారి వ్యవసాయానికి భరోసా కల్పించడమే నా లక్ష్యం. సో అది తీరబోతా ఉంది. ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఈ మారేళ్లపాడు ఇది ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తుండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి పాయం వెంకటేశ్వర్లు గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఓపెన్ అయితే ఈ ప్రాజెక్టు ద్వారా, ఈ పథకం ద్వారా ఎంతోమంది రైతన్నలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు, ఎథిక్స్ కమిటీ భేటీపై ఉత్కంఠ. 29న కౌశిక్ వ్యవహారంపై చర్చించేందుకు కీలక సమావేశం. కడియంను తుపాకీతో కాల్చేస్తామని సైగలు చేశారని మండిపడ్డ అధికార పక్షం. ఇది కథ. ఇప్పటికే తెలంగాణలో ఈ అనర్హత వేటు, ఈ పంచాయతీ బర్తరఫ్ పంచాయతీలు జరుగుతున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి పైన అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎథిక్స్ కమిటీ భేటీపై ఉత్కంఠ ఉందట. 29న కౌశిక్ వ్యవహారంపై చర్చించేందుకు కీలక సమావేశం. కడియంను తుపాకీతో కాల్చేస్తామని చెప్పేసి సైకిల్ చేసిండు ఇక్కడ మన అసెంబ్లీలో. సో దీనివల్ల ఎథిక్స్ కమిటీ ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుంది. ఆ మీటింగ్ అంతా కూడా ఉత్కంఠ రేపుతా ఉంది. ఆ మీటింగ్లో కౌశిక్ రెడ్డి అనర్హత వేటు పైన కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ శాసనసభ నైతికత కమిటీ కీలక సమావేశం ఈ నెల 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిపై చేసిన అనైతిక ప్రవర్తన, అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ఈ భేటీలో కమిటీ విచారణ జరపనుంది. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరుపై అధికార పక్షం
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని సమగ్ర విచారణ కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైతికత కమిటీకి సమీక్షకు పంపించారు. ఈ మేరకు విచారణను వేగవంతం చేస్తూ శాసనసభ కార్యదర్శి తిరుపతి ఈ సమావేశానికి సంబంధించి ఇది కథ. ఎప్పుడు వివాదాల్లో ఉండేటువంటి కౌశిక్ రెడ్డి మరొకసారి వార్తలో నిలిచారు. సో అనర్హత వేటు వేయబోతున్నట్టుగైతే తెలుస్తూ ఉంది. ఎథిక్స్ కమిటీ 29న అసెంబ్లీ హాల్లో కమిటీ హాల్లో సో దీనిపైన ఒక చర్చ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే మనకైతే తెలుస్తూ ఉంది. కడియం శ్రీహరి పైన ఆయన చేసినటువంటి అనైతిక అనుచిత వ్యాఖ్యలు, అనైతిక ప్రవర్తన, సో గన్తో తుపాకుతో కాస్త అని చెప్పేసి ఈ విధంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన సైకిల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎథిక్స్ కమిటీ ఆయన పైన అనర్హత వేటు వేసినటువంటి అవకాశం ఉన్నట్టుగైతే తెలుస్తూ ఉంది. ఈ నెల 29న జరిగే సమావేశంలో కమిటీ చైర్మన్ సభ్యులు హాజరై ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారించి కౌశిక్ రెడ్డిపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలకు సంబంధించి నివేదికతో పాటు సిఫార్సులను రూపొందించనున్నారు. మార్చిలో ఈ సంఘటన జరగగా నైతికత కమిటీకి చర్యల అంశాన్ని స్పీకర్ సిఫార్సు చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి